శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ భగవద్గీతలో 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం చెప్పుకుంటున్నాము. క్రిందటి భాగంలో 6 శ్లోకాలు తెలుసుకున్నాము. ఈ భాగంలో 7 నుంచి 9 శ్లోకాలు తెలుసుకుందాము. 6వ శ్లోకంలో భగవానుడు తత్వ మననశీలిగా ఉన్న కర్మయోగి శీఘ్రముగా సన్యాస ఆశ్రమములో సిద్ధిని పొందుతాడని చెప్పారు. అయితే ఒక కర్మయోగి ఏ విధంగా సాధన చేస్తే ఒక తత్వ మననశీలి అవుతాడో 7, 8, 9 శ్లోకాలలో చెప్తున్నారు. ఈ 3 శ్లోకాలు 6వ శ్లోకంలో భగవానుడు ప్రయోగించిన మునిహి అనే పదానికి సాధనాపరమైన వాక్యాలుగా అర్థం చేసుకోవచ్చు. ముందు 7వ శ్లోకం చూద్దాం. योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते. योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాము. యోగయుక్త విశుద్ధ ఆత్మ విజిత ఆత్మ జిత ఇంద్రియ సర్వభూత ఆత్మ భూత ఆత్మ కుర్వన్ అపి న లిప్యతే. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాము. పరిశుద్ధమైన చిత్తము అంతఃకరణము గల కర్మయోగి శరీరాన్ని ఇంద్రియాలను జయిస్తాడు. సమస్త భూతాలలోనూ తనలో ఉన్న ఆత్మతత్వమే ఉందని భావిస్తాడు. అతడు కర్మలను ఆచరిస్తున్నా కూడా బంధింపబడడు. ఈ శ్లోకము కొంచెం వివరించుకునే ముందు ఒకసారి నిష్కామ కర్మయోగం అంటే ఏంటో గుర్తు చేసుకుందాము. మనకు శాస్త్రము విధించిన కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో, సమబుద్ధితో, ప్రసాద బుద్ధితో అంటే ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా చేయడమే నిష్కామ కర్మయోగము. ఈ విధంగా కర్మలను ఆచరిస్తే ఒక సాధకుడి మనస్సు చిత్తము శుద్ధమయ్యి పరమాత్మ జ్ఞానానికి సిద్ధమవుతాయి. అప్పుడు అతడు ఒక గురువు సహాయంతో శ్రవణ మనన నిధిధ్యాసన అనే సాధనలతో జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము యందు స్థిరంగా ఉంటూ పరమాత్మను అనుభవానికి తెచ్చుకొని సిద్ధిని పొందగలుగుతాడు. ఈ విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక నిష్కామ కర్మయోగి కూడా సాంఖ్యయోగి పొందే మోక్షానికి అర్హుడు అని భగవానుడు చెప్తున్నారు. ఇప్పుడు 7వ శ్లోకం చూద్దాము. యోగయుక్త విశుద్ధ ఆత్మ అంటున్నారు. అంటే నిష్కామ కర్మయోగము ద్వారా మనస్సు చిత్తమును పరిశుద్ధము చేసుకున్న యోగి. ఇక్కడ యోగి అంటే కర్మయోగి. విజిత ఆత్మ జిత ఇంద్రియ శరీరాన్ని ఇంద్రియాలను జయించిన నిష్కామ కర్మయోగి. సర్వభూత ఆత్మ భూత ఆత్మ తనలో ఉన్న ఆత్మ చైతన్యమే సర్వభూతాలలో ఉందని భావించే నిష్కామ కర్మయోగి. కుర్వన్ అపి న లిప్యతే కర్మలను ఆచరిస్తూ కూడా కర్మబంధాలలో చిక్కుకోని కర్మయోగి. ఈ శ్లోకంలో ఒక నిష్కామ కర్మయోగి మోక్షానికి అర్హుడు ఎట్లా అవుతాడో చెప్తున్నారు. అసలు మోక్షం అంటే ఏంటి? మరి జన్మ లేకుండా పరమాత్మలో లీనమైపోవడమే కదా. ఆ స్థితి ఒక సాంఖ్యయోగికి సహజంగానే ఉంటుంది. సాంఖ్యయోగి తనకు పరమాత్మకు భేదం చూడడు. అహం బ్రహ్మాస్మి అంటే అంతటా ఉన్న బ్రహ్మమే నేను అనే స్థితిలో ఉంటాడు. ఒక నిష్కామ కర్మ యోగి కూడా ఆ స్థితికి ఎట్లా వెళ్ళగలడో వివరిస్తున్నారు. అతడు అవలంబించాల్సిన 4 లక్షణాలను చెప్తున్నారు. ఇక్కడ యోగయుక్త అంటే నిష్కామ కర్మయందు స్థిరముగా ఉన్నవాడు అనే పదము అన్ని 4 లక్షణాలకు అన్వయించుకోవాలి. మనం శ్లోకంలో చూస్తే యోగయుక్త అనే దాంతో మొదలైంది. సో ఆ యోగయుక్త అనే పదము 4 లక్షణాలకి మనం అన్వయించుకోవాలి. మొదట నిష్కామ కర్మయోగము ద్వారా చిత్తశుద్ధిని పొంది మనస్సులో అన్ని వికారాలను దుస్సంస్కారాలను ద్వంద్వాలను అంటే అహంకారము మమకారము ఇతరులను నిందించడం వారిని చూసి ఓర్వలేనితరము ఇటువంటి చెడు సంస్కారాలను పోగొట్టుకోవాలి. ఒక నిష్కామ కర్మయోగి ఇవన్నీ పాటిస్తాడు గనక అతడు జ్ఞాన మార్గంలో స్థిరంగా ఉండగలుగుతాడు. ఇదే విశుద్ధాత్మ అనే పదానికి
అర్థము. రెండు, శరీరాన్ని జయించాలి. ఇక్కడ ఆత్మ అనే పదానికి శరీరము అని అర్థము. అంటే నేనే శరీరము అనే భావాన్ని వదిలిపెట్టి నేను శరీరానికి విభిన్నమైన వాడిని అని ఎరుకతో ఉండాలి. ఒక కర్మయోగి ఆ ఎరుకతో ఉంటాడు గనుక శరీరానికి ఉన్న వికారాలేవి ఆ కర్మయోగిని చలింపవు. విజితాత్మ అనే పదానికి ఇదే అర్థము. ఇంకా మూడు, ఇంద్రియాలను జయించాలి. ఇంద్రియాల ద్వారానే మనము ప్రపంచ విషయాలను గ్రహిస్తాము. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనే 5 బాహ్య ఇంద్రియాల ద్వారా ప్రధానంగా విషయాలను గ్రహించి మనస్సు సంకల్పాలను తయారు చేసి మనను నడుపుతూ ఉంటుంది. వీటి మాయలో పడి మనము మన సస్వరూపాన్ని మర్చిపోతాము. నేనే చూస్తున్నాను, నేనే వింటున్నాను, నేనే తింటున్నాను, నేనే వాసన చూస్తున్నాను, నేనే వేడి చలి అనుభవిస్తున్నానని అనుకుంటాము. కానీ ఒక కర్మయోగి ఇవేవి నేను కాదు అనే ఎరుకతో ఉంటాడు. ఇవన్నీ అనుభవించేది కూడా నేను కాదు, ఇవన్నీ గుణాల వల్ల జరుగుతున్నాయని తెలుసుకొని తాను ఇంద్రియాలకు శరీరానికి భిన్నము అన్న జ్ఞానంతో ఉంటాడు. అందుకే వాటికి లొంగిపోకుండా తన కర్మలను ఆచరిస్తాడు. చిత్తము శుద్ధముగా ఉంటుంది గనుక ప్రాపంచిక విషయాలతో పని చేయాల్సి వచ్చినా వాటికి అంటుకోకుండా పని చేస్తూ ఉంటాడు. విజితేంద్రియ అనే పదానికి ఇదే అర్థము. ఇంకా నాలుగు, ఒక కర్మయోగి అన్ని భూతాలలోనూ అంటే అన్ని జీవులలోనూ కూడా తనలోనూ పరమాత్మ యొక్క చైతన్యమే ఉందని భావిస్తాడు. ప్రపంచమంతా అదే ఆత్మ చైతన్యం నిండి ఉందనే జ్ఞానంతో ఉంటాడు. అందుకని అందరి పట్ల సామరస్యంగా ఉంటాడు. సర్వభూతాత్మ అనే వాక్యానికి ఇదే అర్థము. ఆత్మ శరీరానికి ఇంద్రియాలకు విభిన్నమైనదనే జ్ఞానంతో ఎల్లప్పుడూ ఉండి తన పనులను ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధి, సమబుద్ధితో, ప్రసాద బుద్ధితో ఆచరిస్తాడు. అందుకే అతడు నిరంతరము కర్మలను ఆచరించిన కర్మబంధాలలో చిక్కుకోడు. దీనివల్ల అతడు మోక్షానికి అర్హుడవుతాడు. ఫలదృష్టితో చేసే కర్మలు బంధాలను కలిగించి మళ్లీ జన్మలకు కారణమవుతాయి. మోక్షానికి కావలసిన జ్ఞానము ఒక కర్మయోగి తేలికగా పొందగలుగుతాడని భగవానుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇదే విషయాన్ని 4వ అధ్యాయంలో కూడా కర్మలో అకర్మను చూడమని చెప్పారని గుర్తు చేసుకోగలరు. ఇంకా 8, 9 శ్లోకాలలో ఒక నిష్కామ కర్మయోగికి మననం అంటే ఏంటో చెప్తున్నారు. అతడు ఇంద్రియాలు వాటి విషయాల పట్ల ఎట్లా ప్రవర్తిస్తాడో చెప్తారు. ఒక రకంగా కర్మలో అకర్మ ఎట్లా చూస్తాడో చెప్తున్నారు. ఈ 7, 8 శ్లోకాలు కలిపి చదువుకుందాము. 8, 9 శ్లోకాలు కలిపి చదువుకుందాము. 8, నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. నా ఏవ కించిత్ కరోమి ఇతి యుక్తః మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. ఇంకా 9వ శ్లోకము. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇతి ధారయన్. ఈ 2 శ్లోకాల తాత్పర్యము చూద్దాము కలిపి. ఆత్మతత్వం తెలిసిన కర్మయోగి చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, స్పృశిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, కదులుతున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, శ్వాసక్రియలు ఆడుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, విసర్జిస్తున్నప్పుడు, స్వీకరిస్తున్నప్పుడు, కనులు తెరుస్తున్నప్పుడు, మూస్తున్నప్పుడు,
ఈ పనులు నేను కొంచెం కూడా చెయ్యడం లేదు అని ఎల్లప్పుడూ భావిస్తాడు. ప్రాకృతిక ఇంద్రియములే వాటి వాటి విషయముల వెంట పోతున్నాయని గ్రహించి ఎల్లవేళలా మనస్సులో ధారణ చేస్తూ ఉంటాడు. ఇంకా నా ఏవ కించిత్ కరోమి ఇతి, కొంచెం కూడా నేను చెయ్యట్లేదు. యుక్త మన్యేత తత్వవిత్, కర్మయోగమును అనుష్ఠించి పరమాత్మ తత్వము తెలుసుకున్న కర్మయోగి మనస్సులో భావిస్తాడు. ఇక్కడ యుక్త అంటే కర్మయోగములో స్థితంగా ఉన్నవాడని అర్థము. తత్వవిత్ అంటే తత్వము ఎరిగినవాడని అర్థము. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్, కన్ను చెవి చర్మము నాలుక అనే పంచ జ్ఞానేంద్రియాలతో జరిగే క్రియలు అంటే చూడడం, వినడం, స్పర్శ చేయడం, వాసన చూడడం, రుచి చూడడం వంటివి. గచ్చన్ ప్రలపన్ విసృజన్ గృహన్, కాళ్ళు నోరు పాయు ఉపస్థ చేతులు అనే పంచ కర్మేంద్రియాలతో జరిగే నడవడము, మాట్లాడడము, మల విసర్జన, పట్టుకోవడం, ఇవ్వడం, తీసుకోవడం వంటి క్రియలు. ఇంకా స్వపన్ అంటే నిద్రించడం, శ్వసన్ అంటే ఊపిరాడడం, ఉన్మిషన్ నిమిషన్ కళ్ళు మూయడం తెరవడం, ఇంద్రియాణి ఇంద్రియార్థేషు ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో వర్తంత ఇది ధారయన్ ప్రవర్తిస్తున్నాయి అని తెలుసుకుని ఎల్లవేళలా ధారణ చేయడం. ఇక్కడ భగవానుడు ఒక కర్మయోగి తన శరీరము మనస్సుతో జరిగే అన్ని క్రియలు ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో ప్రవర్తించడం వల్లే జరుగుతున్నాయి తప్ప నేను వీటిని కొంచెం కూడా చెయ్యట్లేదు అనే భావిస్తాడు. మన శరీరంలో కాళ్ళు నోరు పాయు ఉపస్థ చేతులు అనే పంచ కర్మేంద్రియాలు మనకు రోజువారీ పనులు చేసుకోవడానికి సహకరిస్తాయి. కానీ వాటిని ఎవరు నడుపుతున్నారు? ఈ విచక్షణ మనకు ఉండదు. నేను నడుస్తున్నాను, నేను తింటున్నాను, నేను కంటున్నాను, నేను విసర్జిస్తున్నాను, నేను పట్టుకుంటున్నాను అని మనం ఈ క్రియలు మనమే చేస్తున్నామని అనుకుంటాం. అలాగే కన్ను చెవి చర్మము నాలుక ముక్కు అనే పంచ జ్ఞానేంద్రియాల ద్వారా చూడడం, వినడం, స్పర్శ తెలియడం, వాసన చూడడం, రుచి తెలియడం వంటి క్రియలు జరుగుతాయి. మనస్సు ఈ జ్ఞానేంద్రియాలతో బయట ప్రపంచంలోని విషయాలను గ్రహించి మనకు అనుభవాలు కలిగిస్తుంది. ఈ ఇంద్రియాలు బాహ్యంగా కనిపిస్తాయి, కానీ వాటికి దర్శన శక్తి, వినే శక్తి, ఘ్రాణ శక్తి, రుచి చూసే శక్తి ఎక్కడివి? ఇది మనం ఎప్పుడు ఆలోచించం. నేనే చూశాను, నేనే విన్నాను, నేనే రుచి చూశాను, నేను స్పృశించాను, నేను వాసన చూశాను అని అనుకుంటాము. అట్లాగే ప్రాణ వ్యాన అపాన ఉదాన సమాన అనే పంచ ప్రాణాలతో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, నాగ కూర్మ కృతల దేవదత్త ధనంజయ అనే పంచ ఉప ప్రాణాలతో జరిగే కళ్ళు మూయడం కళ్ళు తెరవడం వంటి క్రియలు ఎలా జరుగుతున్నాయని మనం ఆలోచించాము. నేనే ఊపిరాడుతున్నాను, లేకపోతే నా ఊపిరి ఆడుతోంది, లేకపోతే నేనే కళ్ళు మూసాను తెరిచాను అని అనుకుంటాం మనం. నిద్రలో వచ్చే కలలు ఎట్లా వచ్చాయని ఆలోచించము. నాకు కల వచ్చింది, లేకపోతే నేను కలగన్నాను అంటాము. నిద్ర అవస్థలో మనస్సు, చిత్తము, అహంకారము పనిచేస్తూనే ఉంటాయి. అందుకే ఇంద్రియాల నుండి గ్రహించిన విషయాలు మనస్సులో ముద్రింపబడి అప్పుడప్పుడు మనకి నిద్రలో దర్శనమిస్తాయి. ఆ దృశ్యాలనే మనం కలలు అంటాము. సో నేను కలగన్నాను అనేస్తాము. సో నిజానికి ఇంత వ్యవస్థ మనలో మన శరీరంలో ఉందా అంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఉంది. అది మనం తెలుసుకోవాలి. మన ప్రమేయం లేకుండానే ఈ పనులన్నీ మనలో ఉన్న ఆత్మ చైతన్యం వల్ల జరుగుతున్నాయి. దీన్నే ప్రాణశక్తి అని కూడా అంటారు. ఇది మనం గుర్తించాం అంతే. శరీరము ఇంద్రియాలు కనిపిస్తాయి, కానీ వాటిని నడిపించే శక్తి కనపడదు. ఆ శక్తిని గుర్తిస్తే నేను చేస్తున్నాను అనే కర్తృత్వము మనకు ఉండదు. ఒక కర్మయోగి ఈ తత్వాన్ని అర్థం చేసుకుని ఎల్లప్పుడూ ఎరుకతో పనులు చేస్తాడు. ఇంద్రియాలు ఇంద్రియాల విషయాలతో ప్రవర్తిస్తున్నాయని మరియు మనస్సు చంచలమైనదని గుర్తించి వాటి మాయలో పడకుండా జాగ్రత్త పడతాడు. ఈ విషయాలను ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ కర్మలు చేస్తాడు. అంటే కర్మలు చేస్తాడు కానీ అకర్తగా ఉంటాడు. ఇదే 4వ అధ్యాయం 18వ శ్లోకంలో చెప్పినట్టు కర్మలో అకర్మను చూడడం అంటే. ఈశ్వరుని కృప వల్ల అన్నీ జరుగుతున్నాయని భావిస్తాడు గనుక ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేసినట్టు అవుతుంది. కర్మయోగానుష్ఠానము చేస్తున్నాడు గనుక ఫలాపేక్ష ఎట్లాగో ఉండదు. అందువల్ల అతడు ఈ ప్రపంచంలో ఉంటున్నా కర్మలు చేస్తున్నా వాటికి అంటుకోడు.
అందుకే కర్మబంధాలలో కూడా చిక్కుకోడు. ఈ రహస్యం తెలిసిన కర్మయోగి ఒక తత్వమననశీలుగా ఉండగలుగుతాడు. ఇప్పటి వరకు జ్ఞాననిష్ట కలిగిన కర్మయోగి గురించి చెప్పారు. ఇంకా 10వ శ్లోకంలో అంత జ్ఞాననిష్ట లేని కర్మయోగి అనుసరించవలసిన సాధనా విధానాన్ని చెప్తున్నారు. అది వచ్చే భాగంలో తెలుసుకుందాము. ఒకసారి ఈ 3 శ్లోకాలను చదువుకుని ముగించుకుందాము. योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते नैव किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् गच्छन् स्वपन् श्वसन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. చాలండి, మళ్ళీ వచ్చే భాగంలో కలుసుకుందాం. ధన్యవాదాలు.